ఒక మాట. దేవుడు, రాక్షసుడు ఇద్దరు వేర్వేరు. మానవులను, దేవతలను, సమస్త జీవులను హింసించేందుకు రాక్షసుడు అవతరించాడన్నది పురాణాలు చెబుతున్నాయి. రాక్షసుల నుంచి విశ్వాన్ని రక్షించేందుకు దేవుళ్ళు అవతరించారన్నది కూడా మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరి అదే రాక్షసుని దేవుళ్ళు ఎందుకు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారో తెలుసా? ఈ విషయాలు తెలుసుకునే ముందు మా ఒక మాటను సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో పంపండి. మరింత మెరుగైన, మీకు నచ్చిన సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. ఇక దేవాలయాల్లో మకర తోరణం అంటే ఏమిటి? దాని విశేషమేంటో తెలుసా? దేవాలయాల్లో దేవతా విగ్రహాల వెనుక అమర్చిన తోరణ మధ్య భాగంలో కనుగుడ్లు ముందుకు చొచ్చుకుని వచ్చిన ఒక రాక్షస ముఖం మనకు కనబడుతుంది. దానికే మకర తోరణమని పేరు. ఈ రాక్షస ముఖాన్ని తోరణం మధ్య భాగంలో అమర్చటానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం కీర్తిముఖుడు అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొందాడు. ఆ వరాల ద్వారా వచ్చిన బల పరాక్రమాలతో సమస్త భువనములోని సంపదలను తన సొంతం చేసుకున్నాడు. చివరకు పరమశివుని పత్ని అయిన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మృంగివేయమని అతి భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆనతి మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుని తరమసాగిందే. మరణం లేకుండా వరం పొందిన ఆ రాక్షసుడు శివుని ఆజ్ఞ మేరకు ఆ బడబాగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందోననే భయంతో పరుగులు తీస్తూ అన్ని లోకాలు తిరిగి ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని వద్దకు చేరుకుని శరణు వేడాడు. భక్త సులభుడైన భోళాశంకరుడు ఆ రాక్షసుని రక్షించటం కోసం ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుట 3వ కన్నుగా ధరించాడు. ఆ తరువాత కీర్తిముఖుడు తనకు విపరీతమైన ఆకలిగా ఉన్నదని, తను తినటానికి ఏదైనా పదార్థాన్ని చూపమని ఆ మహాదేవుణ్ణి కోరాడు. యుక్తిగా శివుడు నిన్ను నువ్వే తిను అని చెప్పాడట. శివుని ఆదేశం మేరకు కీర్తిముఖుడు మొసలి రూపం ధరించి తనను తాను ముందుగా తోక భాగం నుంచి మొదలుపెట్టి కంఠం వరకు తిన్నాడు. తన తలను తానే ఎలా తినాలో అతనికి తెలియలేదు. కీర్తిముఖుడు ఆకలి ఇంకా తీరలేదు. మరలా శివుని ప్రార్థించాడు. ఆ ప్రార్థన ఆలకించిన పరమశివుడు ఆనాటి నుండి అన్ని దేవతాలయాలలో దేవతామూర్తుల వెనుక భాగంలోని తోరణాగ్ర భాగాన్ని అలంకరించి దైవ దర్శనానికి వచ్చే ప్రజలందరిలో ఉండే దురహంకారాన్ని, ఆశను తింటూ ఉండు అని ఆదేశించాడట. అదే బామయంలో నీవు అందరికీ పూజనీయుడవు అవుతావని కీర్తిముఖుణ్ణి వరం కూడా ఇచ్చాడట. ఆనాటి నుండి కీర్తిముఖుడు దేవతాలయాలలోని దేవతా విగ్రహాల వెనుక ఉన్న తోరణ మధ్య భాగాన్ని తన రాక్షస మకర ముఖంతో అధిష్ఠించి భక్తుల్లో ఉండే దుష్ట వికారాలను, అహంకారాన్ని, దురాశను కబళిస్తున్నాడు. ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్య భాగంలో అమర్చబడిన తోరణానికే మకర తోరణం అని పేరు వచ్చిందే.